ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న ఏపీ జేఏసీ అమరావతి ఆవిర్భావ మహాజన సభను జయప్రదం చేయాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బుప్పరాజు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆదివారం ఏపీ జేఏసీ అమరావతి జిల్లా సమావేశం జిల్లా చైర్మన్ పిన్నిక మధుసూదన్ రావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల సమస్యలను పలుసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీర్ఘకాలంగా రావాల్సిన ఐఆర్, పీఆర్సీ, డిఏ తదితర ఆర్థిక పరమైన సమస్యలను తీర్చే విధంగా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ పిన్నిక మధుసూదనరావు, నాయకులు కృష్ణమోహన్, జేపీఎస్ కుమార్, బెజవాడ రవి, తిరుపతి స్వామి, మహిళా చైర్పర్సన్ ఎన్ శ్రీదేవి, జనరల్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు మీరు చెప్పలేదు బలవాళ్ళే రవికుమార్ కొత్త కాదు, మీరు కొత్త కాదు కదా మరి. మీ సంస్థ ఎంత బాగుంటుంది, అంతగానే అదృష్టం. చదువు కూర్చున్నా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర చైర్మన్ ఏపీ జేఏసీ అమరావతి మరియు రాష్ట్ర అధ్యక్షులు ఏపీఆర్ఎస్ఏ వారిని శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్ల గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ టీవీ పనిపేరరాజు గారు మరి ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీ జేఏసీ అమరావతి అసోసియేట్ చైర్మన్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర మహిళా వింగు స్టేట్ అసోసియేట్ చైర్పర్సన్ గారు సైకం శివకుమార్ రెడ్డి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. విఆర్ఎస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, విఆర్ఓస్ అసోసియేషన్ ఆంజనేయ ప్రసాద్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గ్రామ వార్డు సచివాలయాల రాష్ట్ర ఉద్యోగుల యొక్క రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వి అర్లయ్య గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత క్లాస్ 4 ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్ మల్లేశ్వరరావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఏపీ విఆర్ఓస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి జి అనుపమ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ జిల్లా మహిళా వింగ్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీ ఎన్ జయలక్ష్మి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. జిల్లా మహిళా వింగ్ జనరల్ సెక్రటరీ గారైన ఎన్ శ్రీదేవి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సభాధ్యక్షులైనటువంటి శ్రీ పి మధుసూదన్ రాజు గారిని కోరడం జరుగుతుంది. సెక్రటరీ శ్రీ వాసుదేవరావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వ్యవస్థాపక దినోత్సవం ఈ ఫిబ్రవరి 5వ తారీఖు 2026 తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో జరుగు ఆనాటి ఆవిర్భావ సభకు సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఈనాడు ఈ సభకు విచ్చేసిన రాష్ట్ర చైర్మన్ ఏపీజేఎస్సీ అమరావతి మరియు రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర గారు, అన్న పనిపేరాజు గారు, ఏపీజేఎస్సీ అమరావతి ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ సెక్రటరీ శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీమతి సైకం విజయ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర మహిళా అసోసియేట్ సెక్రటరీ జనరల్, అదేవిధంగా అన్నయ్య గారు, ఏపీజేఎస్సీ అమరావతి రాష్ట్ర నాయకులు మరియు మహిళా పురుష సంఘాల సభ్యులు నాయకులు అందరికీ కూడా ఏపీజేఎస్సీ అమరావతి ప్రకాశం జిల్లా పక్షాన నమస్కారాలు. గౌరవ బొప్పరాజు వెంకటేశ్వర గారు మరి ఎంతో శ్రమకు వచ్చి కష్టపడుతూ ప్రతి ఇష్యూలోనూ ప్రతి సంఘం తరఫున ఈనాడు 78 సంఘాలు మన చేతిలో ఉంటే 78 సంఘాలకు కూడా తగు న్యాయం చేస్తూ అనుక్షణం అక్కడే సచివాలయంలో ఉంటూ వారానికి 3-4 రోజులు సచివాలయంలోనే తిరుగుతూ మన పనులు చేస్తూ మన ఆత్మీకరణ అంటారు, ఐడెంటిఫికేషన్, మన పనిలో ఆయన ఆనందాన్ని చూస్తారు. వారి లాంటి నాయకుడిని మనం కలిగి ఉన్నందుకు నిజంగా గర్వపడాలి. మా జిల్లా పార్టీని ఒకసారి పరిచయం చేయబోతున్నాం. సభ ప్రారంభానికి ముందుగా పిన్నిక మధుసూదన్ రావు అను నేను చైర్మన్గా పనిచేస్తున్నాను ఏపీజేఎస్సీ అమరావతికి. ఇక కృష్ణమోహన్ గారు అసోసియేట్ ప్రెసిడెంట్. వారు ఇటీవలే మరి గతంలో వేణుగోపాల్ గారు ఉన్నారు, వారు ట్రాన్స్ఫర్ అయిపోయిన నేపథ్యంలో ప్రమోషన్తో వారి స్థానంలో మరి డిఈపిఆర్ డిఈ పంచాయతీరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు ఇంజనీర్లకి వారు రాలేకపోయారు. వారి తరఫున మనకు ఆయన హైదరాబాద్లో ఉన్నారన్న, వారి తరఫున మనకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వచ్చారు. వారిని అసోసియేట్ ప్రెసిడెంట్గా మనం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా జేబిఎస్ కుమార్ గారిని ట్రెజరర్గా మన సంఘానికి వచ్చారన్న. జేబిఎస్ కుమార్ వచ్చాడు, మీరు హైదరాబాద్లో ఉన్నాడు. మనం ట్రెజరర్గా నియమించుకోవడం జరిగిందన్న. మీరు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి వారు ట్రెజరర్గా నియమించుకున్నామన్నా. ఇక తిరుపతి స్వామి గారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వైస్ చైర్మన్, ప్రసన్న కుమారు మరి డ్రైవర్స్ అసోసియేషన్ నుంచి వైస్ చైర్మన్ వారు ప్రసన్న కుమార్ గారు ఇప్పుడు దాకా ఉన్నారు, బయట పనులు చూస్తున్నారు, ఏదో వచ్చున్నాడు. వై వెంకట్రావు గారు హెచ్ఎంస్ అసోసియేషన్ నుంచి, ఆయన కూడా వైస్ చైర్మన్గా ఉన్నారన్న. పోలయ్య గారు మరి పోలయ్య గారు ఆర్టిస్ట్ తరఫున మన సంఘంలో ఉన్నారన్న. చారి గారు మనకు రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున వైస్ చైర్మన్గా ఉన్నారన్న. మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ మరియు క్రాఫ్ట్ అసోసియేషన్ తరఫున అతను కూడా హైదరాబాద్ అసోసియేషన్ తరఫున సుబ్రహ్మణ్యం కూడా వచ్చి ఉన్నారు సెక్రటరీగా. మన వైస్ చైర్మన్గా తీసుకోవడం జరిగిందన్న. వై ప్రశాంత్ నాయుడిని కూడా కొంచెం టైపింగ్ చేస్తున్నాను బయట. వై ప్రశాంత్ నాయుడిని కూడా మనం సెక్రటరీగా తీసుకోవడం. బి రాజేష్ సెక్రటరీగా మనం అంటే నా పేరు ఎన్ జయలక్ష్మి. ఏపీజేఎస్సీ అమరావతి మహిళా విభాగం ప్రకాశం జిల్లాకి చైర్పర్సన్గా ఉన్నాను. గత 2 సంవత్సరములుగా ఈ సంఘం మన జిల్లాలో పలు కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఈ సందర్భంగా
ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుసు, మన మధు గారు కూడా చెప్పున్నారు, ఏపీజేఎస్ అమరావతి చైర్మన్ గారు ప్రకాశం జిల్లా. ఈ సమావేశానికి ముఖ్యంగా అతిథిగా మన ప్రకాశం జిల్లా టైగర్ అని చెప్పుకోవచ్చు. అమరావతిలో గౌరవంగా మన జిల్లా ఖ్యాతిని ప్రఖ్యాతిని పెంపొందిస్తూ మనందరికీ మార్గదర్శకం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ మన జిల్లా ఖ్యాతిని పలు జిల్లాల్లో కరతాళతోళ్ళతో ఒకసారి స్వాగతం పలుకుతూ, అట్లానే అమరావతి నుంచి వచ్చిన మన ఇంకొక అతిథి పడిపైసానికి అధ్యక్షత వహిస్తూ, అట్లానే అన్ని శాఖల నుంచి వచ్చిన పెద్దలకు అందరికీ స్వాగతం పలుకుతూ, ఎందుకంటే అందరినీ పేరు పేరున పిలవలేము కాబట్టి అందరికీ స్వాగతం పలుకుతూ ఇది ప్రారంభిస్తున్నామండి. ఇట్లానే ఈ ప్రకాశం జిల్లా మహిళా విభాగాన్ని జిల్లా స్థాయిలో 2 years క్రితం దీన్ని పునఃప్రారంభిస్తూ బాగా కార్యక్రమాలు చేయాలని చెప్పి సంకల్పించి మన బొప్పరాజు గారు ఒక టీంని ఏర్పాటు చేసి అమరావతి నుంచి మనల్ని ఎన్నుకోవడం జరిగిందండి. అట్లానే దానికి అనుగుణంగా మేము కూడా ఇక్కడ గ్రూప్ని ఏర్పాటు చేసుకొని ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించడం జరిగిందండి. అట్లానే దీంట్లో పలు రకాలైన మంది ఉన్నారండి. అందులో ముఖ్య భూమిక ఇందులో ఏపీఎస్ఆర్టీసీ నుంచి మన జనరల్ సెక్రటరీ గారు శ్రీదేవి గారు ఉన్నారు. ఒకసారి అట్లానే మన కల్పన వీళ్ళు ప్రతినిధి వహిస్తున్నారండి, ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అట్లా పి శ్రావణి సచివాలయం, అట్లానే కనిగిరి సెలవులు కంటిన్యూగా రావటం, కొద్దిగా సెలవులు పెట్టుకొని చాలామంది ప్రోగ్రాంలు పెట్టుకున్నారు. అట్లానే మన సిటీ యూనిట్ ప్రధానంగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న యొక్క సమావేశ ఉద్దేశం ఇంతకుముందే మన జేఏసీ అమరావతి చైర్మన్ మధు గారు కానీ అలాగే జయలక్ష్మి గారు కానీ చైర్పర్సన్ ఇద్దరు కూడా మీకు స్పష్టంగా చెప్పారు. సో ఏపీజేఏసీ అమరావతి అంటే మీ అందరికీ తెలిసిందే. ఏపీజేఏసీ అమరావతి ఎందుకంటే కొంతమంది కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీకు అవగాహన కోసం చెప్తా ఉన్నాం. ఏపీజేఏసీ అమరావతి ఏర్పాటు చేసిన ప్రధాన ఉద్దేశమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేయబడిందే ఏపీజేఎస్ అమరావతి. ఈ ఏపీజేఎస్ అమరావతిలో వ్యక్తులు ఉండరు, వ్యక్తుల ప్రాధాన్యత లేదు, సంఘాలుగా ఉంటాయి. అది బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి అందరం. అదే ఏపీఎన్జిఓలు అలా కాదు, వాళ్ళది వ్యక్తులది. కానీ ఇది అలా కాదు, సంఘాలు ఉండాలి. ఒక కోఆపరేటివ్ సంఘం, ఒక క్లాస్ 4 అసోసియేషన్, ఒక ప్రభుత్వ డ్రైవర్ల సంఘం, లేకపోతే ఒక విఆర్ఓస్, లేకపోతే ఇంకోటి అట్లా సంఘాలు, గ్రామవార్డు సంఘం, పంచాయతీరాజు, అన్ని డిపార్ట్మెంట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఆర్టీసీ మొత్తం, సో పోలీసు, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ సంఘం ఉంటుంది. ఆ సంఘంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎవరుంటే వాళ్ళు ఈ కార్యవర్గంలో ఉంటారు. అలాగే జిల్లాలో కూడా ఆ జిల్లా నాయకత్వం అక్కడ జిల్లా బాడీలో ఉంటారు. ఇది ఏపీజేఎస్ అమరావతి కూర్పు. ఇప్పటివరకు మనకి 94 సంఘాలు ఉన్నప్పటికీ యాక్టివ్గా 78 సంఘాలు ఈరోజు పనిచేస్తున్నాయి. సో ఏపీజేఎస్ అమరావతిలో రోజుకి సంఘాలు పెరగటమే తప్ప అది ఏర్పాటైనటువంటి ఫిబ్రవరి 5, 2017 నుంచి ఈ రోజు వరకు కూడా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఈరోజు మీకు ఈ డయాస్ మీద కనపడతా ఉంది. మరి అటువంటి ఏపీజేఎస్ అమరావతి నాయకత్వం ఏర్పాటు దగ్గర నుంచి, అంటే ఆనాడు ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజు నుంచి
ఏర్పడినటువంటి మన ఏపీజేఏసీ అమరావతి ఆ ప్రభుత్వ హయాంలో సాధించినటువంటి విజయాల్ని ఒక పుస్తక రూపంలో వేసినటువంటి దమ్మున్న జేఏసీ మంది. ఒక పుస్తకం మీకు నెప్పుకుని ఉంటుంది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేశాం 5/2/2019 విజయవాడలో. ఆ రోజు ఈ పుస్తకం పంపిణీ చేశాం. మరి ఎంతమంది ఆ రోజు ఇక్కడ ఉన్నారో తెలియదు, రిటైర్ అయిపోయారో కొంతమంది. వచ్చారా విజయవాడకి? పద్మావతి అన్నిటికీ ఉంటావు నువ్వు. సో ఒక పుస్తక రూపంలో మనం సాధించిన విజయాల్ని, ఆ జీవోల్లో ఏపీజేఏసీ అమరావతి ఉన్నటువంటి జీవోల్ని దాదాపు 60 పైచిలకు జీవోల్ని బుక్లెట్ రూపంలో వేసినటువంటి ఏపీజేఏసీ అమరావతి సాధించిన విజయాలు. దీన్ని ఆనాడు ఈనాడు ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో సెక్రటరియట్లో కూడా ఈ పుస్తకం మొత్తం వారికి సభావేదికగా చదివి ఇవి సాధించాం మీ హయాంలోని వారికి చెప్పడం జరిగింది ప్రత్యక్షంగా. ఇక్కడ సిపిఎస్ ఉద్యోగులు కూడా ఉన్నారు, వారికి కూడా తెలియాలి. సిపిఎస్ని ఉద్యోగులకి ఆ రోజు పాత పెన్షన్లోకి తెమ్మని చెప్తే దానికన్నా ముందు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ ఈ 2 ఇవ్వాలి ముందుగా మాకని ఏపీజేఏసీ అమరావతి గలమెత్తి ఉద్యమాలు ఉధృతం చేసినప్పుడు సాధించుకున్నదే గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ జీవోలో చూడండి, ఏపీజేఏసీ అమరావతి రెఫరెన్స్లు ఉందో చూసుకోండి, అప్పుడు తెలుస్తుంది ఎవరి ఉద్యమంతో ఆ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ వచ్చి ఈరోజు కొంతమందికి అది ఆసరాగా మారి ఆ కుటుంబం బయటపడే విధంగా చేసింది. సో అటువంటి అనేక విషయాలను సాధించుకున్నాం ఇందులో. అటువంటి చరిత్ర ఉన్నటువంటి ఏపీజేఏసీ అమరావతి కేవలం ఉద్యోగుల సమస్యల వేదిక తప్ప ఎక్కడా కూడా వేరే రాజకీయ అంశాలు ఇంకొక అంశాలకు వెళ్ళినటువంటి సందర్భం ఎప్పుడైనా గమనించారా మీరు? ఎవరైనా ఎప్పుడు రాజకీయాలు మాట్లాడాము మనం? ఎప్పుడు కూడా అటువంటి సందర్భం రాలేదు. మరి అటువంటి ఏపీజేఏసీ అమరావతి గత ప్రభుత్వ హయాంలో కూడా మీకు తెలుసు దాదాపుగా కరోనాతో 2 సంవత్సరాల పాటు మనం దిక్కుదేసిన పరిస్థితిలో ఉన్నాం ఆ ప్రభుత్వ హయాంలో. మీ అందరికి జ్ఞాపకం ఉందా? గుర్తుందా? కరోనా మర్చిపోయామా? మళ్ళీ అమ్మటే కరోనా ఎవరన్నా మర్చిపోతామా? బంధువులు కానీ సొంత ఇంట్లో వాళ్ళు కానీ చనిపోతే కనీసం హాస్పిటల్ మన బాధ్యతని విస్మరించకుండా ప్రధానంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే పోలీస్ అన్నలు కానీ లేదా డాక్టర్లు కానీ లేదా మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నటువంటి మరి కార్మికులు ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు కానీ చరిత్ర ఉన్నటువంటి మనం ఏ సందర్భంలో కూడా ప్రభుత్వాలకి అండగా ఉన్నటువంటి మనం ఆ రోజు పిఆర్సి సకాలం ఇవ్వలేదని చాలా బాధపడి మనోవేదన చెంది సెక్రటరియట్లో నేల మీద కూర్చొని నిరసన తెలియజేసిన చరిత్ర మొట్టమొదట ప్రారంభించింది కూడా ఏపీజేఏసీ అమరావతి. మీరు వీడియోలో చూసే ఉంటారు అది టీవీలలో. ఎప్పుడైతే మరి ప్రభుత్వం కనీసం పిఆర్సి నివేదిక కూడా మనకి ఇవ్వకుండా, ఏది అంత సహకరించిన మనకి ఇవ్వకుండా మేము ఏది చేస్తే అదే మీరు తీసుకోండి అన్నట్టుగా కనీసం చర్చించకుండానే పండగ రోజున మనకి జీవోలు విడుదల చేస్తే షాక్ అయిపోయాం మనం. ఇదేంటి కనీసం చర్చించకుండా, మనతో అంశాలు మాట్లాడకుండా, పిఆర్సి నివేదికను బయటపెట్టకుండా ఇటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారని ఉద్యోగుల్లో ఒక్కసారి ఆందోళన పెరగటం, ఆ ఆందోళన కాస్త చెలో విజయవాడకి ఫిబ్రవరి 3, 2022 దారి తీసిన చరిత్రను మనం గుర్తు తెచ్చుకోవాలి. అంటే కొంతమంది మనం నాయకులు పెడతా ఉంటారు కదా, మన వాళ్ళు ఆవేదనతో ఏమైపోయారు సంఘాలు, నాయకులు ఏమైపోయారు, ఉద్యమానికి ఎందుకు పిలవట్లేదు, రకరకాలుగా పెడుతుంటారు. పిలవలేక చేవ చచ్చో లేకపోతే చేతగాక కాదు నాయకులకి. ఉద్యోగ సంఘ నాయకులు అందరూ సిద్ధంగానే ఉంటారు. కొంతమంది మీరు అనుకున్న వాళ్ళు ఎవరో ఉండొచ్చేమో, కానీ చరిత్రలో నిలబడే వాళ్ళు, కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని కూడా గమనించాలి మనం. మరి అటువంటి చలో విజయవాడ ఆంధ్రప్రదేశ్లో ప్రజలను కాదు భారతదేశం మొత్తం ఇటువైపు చూసింది. ఆ చలో విజయవాడ చూసి లక్షలాది మంది బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం నిండిపోయింది. ఎంతమంది వచ్చారు ఇక్కడ చెప్పండి, చేతులు ఎత్తండి. చాలా గొప్ప విషయం. ఈసారి ధన్యవాదాలు కోరుతున్నానండి.
చేయకపోతే గజిబిజింది. మిగతా వాళ్ళందరూ దిగండి. ఒక్క నిమిషం ఆగండి బాబు. మిగతా వాళ్ళందరూ నాపండి. ఒక్క నిమిషం. ఈ మనకి ఫాస్ట్ గా టైంలో అయిపోతుంది అంతే. మల్లేశ్వరరావు గారికి జిల్లా పక్షాన చిరు సత్కారం. తర్వాత సిటీ ఆంధ్ర క్రాఫ్ట్ టీచర్స్ అసోసియేషన్ మెన్ అండ్ ఉమెన్ పక్కన 2 బొకేలు ఇస్తున్నారు అందరికి. ఇది వెరైటీగా ఉంది. 2 బొకేలు. తదుపరి సుమన్ అనుపమ తర్వాత సుమన్. కోనాగిరి కుమార్కి చిరు సత్కారం జిల్లా శాఖ పక్షాలు చేస్తున్నారు. శివకుమార్ రెడ్డి గారికి తీసుకోండి. సో తర్వాత అర్లయ్య సిద్ధంగా ఉండాలి. సుమన్ ఎక్కడ ఉన్నాడు? మా అందరి కోరిక ఏమంటే ఈ బొకేలు చప్పట్లు కాదు, రేపు వచ్చే జనాభా బట్టి ఉంటుంది. తర్వాత గడ్డిపాటి బ్రహ్మయ్య సిద్ధంగా ఉండాలి. బొప్పరాజు గారు స్టేజ్ మీదకి రావాలి. కూడా బొప్పరాజు గారి చుట్టూ చేరండి అమ్మా. ప్రకాశం జిల్లా మహిళా విభాగం చిరు సత్కారం చేసి వారందరితో కానుకండి. మా మహిళా మండలి తరపున అందరి లక్ష్ముల తరపున ఫైర్ డిపార్ట్మెంట్ వారు, ఆ తర్వాత ఆర్ఎండ్బి కానిస్టేబుల్స్, ఆర్టీసీ కానిస్టేబుల్స్ నుంచి వెంకటేశ్వర గారు వారి టీం వచ్చి ఉన్నారు. మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ మీ అందరూ హాజరైన సంఘాలు, హాజరు కాని సంఘాలు ఏమైనా ఉంటే అందరూ కూడా ఆ రోజు ఫిబ్రవరి 5వ తారీఖు మన బలం, మన సంఖ్యా బలం చూపించాలి. తద్వారా మనకు బలం వస్తుంది. మనం మన డిమాండ్స్, మన బార్గెనింగ్ అన్నిటికీ కూడా అదే. ఆర్టీసీ వారు క్లాస్ 4 ఎంప్లాయీస్ గౌరవ పబ్లిక్ అసోసియేషన్ తరఫున వారి ఆంజనేయ కుమార్ గారు, అదేవిధంగా వైపీ రంగయ్య గారు, జానయ్య గారు, రమణ, మిగతా ఈరోజు హాజరు కావడం జరిగింది. వారందరూ కూడా గౌరవ బొప్పరాజు గారిని సన్మాని ఈనాటి ఈ కార్యక్రమం కన్నుల పండుగ జరుగుతుంది. మీ స్పందరాజు గారిని కూడా క్లాస్ 4 ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి రాష్ట్ర అధ్యక్షులు మల్లేశ్వరరావు గారి సమక్షంలో మరి సన్మానించుకోవడం జరుగుతుంది. చాలా ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ వారిని గౌరవ బొప్పరాజు గారిని సన్మానించుకోవడం జరుగుతుంది. రాయుడు కళ్యాణి, ప్రసాద్ వారంతా కూడా బొప్పరాజు గారిని చైర్మన్ గారిని సన్మానించుకోవడం జరుగుతుంది.